నా పేరు శివ. అండ్ ఈరోజు మనం ఇలాంటి ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి అంటే కనిపిస్తుంది కదా, పైన ఫోటో, సెకండ్లో ఫోటో, థర్డ్లో ఫోటో, ఇక్కడ స్క్రీన్ వచ్చింది కదా, ఐ మీన్ లేయర్ ఎఫెక్ట్ పెట్టేసి మన ఫొటోస్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఇలా మన సింగిల్ ఫొటోస్ ఏదైనా సరే మన ఫొటోస్ని ఎలా యాడ్ చేసుకోవాలి దీని ట్యూటోరియల్ చూద్దాం ఒకసారి. దీని తర్వాత మనం దీని ఫ్యూచర్ ఎఫెక్ట్స్ మళ్ళీ చెప్తాను. ఈ ఎఫెక్ట్ యూజ్ చేసి ఇంకా చాలా మనం మోడల్స్ చేయొచ్చు అనమాట. సో అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ ఇది ఎలా చేస్తారో నేర్చుకోమనుకో మనకు అది ఈజీ అవుద్ది అనమాట. దీనికోసం మనం ఫస్ట్లీ ఫొటోస్ డ్రా చేసుకున్నాం. కొన్ని ఫొటోస్ కోసం పెన్ రీసెట్, ఓకే, హెచ్డి వాల్ పేపర్స్. ఇక్కడ మనకి చాలా ఫొటోస్ ఉన్నాయి. ఫోటో నెంబర్ 1, ఫోటో నెంబర్ 2, ఫోటో నెంబర్ 3, ఫోటో నెంబర్ 4. ఓకే, టోటల్గా 4 ఫోటోస్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఇమేజెస్ని మనం ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్లీ మన యాప్ అలైట్ మోషన్ ఓపెన్ చేసుకొని ప్లస్ సింబల్ ఉంది కదా, సేమ్ ప్రాసెస్, ప్లస్ సింబల్. మీకు ఏ రేషియోలో కావాలి, ఐ మీన్ ఫుల్ స్క్రీన్లో కావాలా లేదా మామూలు ఒక పోస్ట్ రేషియోలో కావాలా, రేషియో సెలెక్ట్ చేసుకొని, నాకైతే ఫుల్ స్క్రీన్ రేషియోలో కావాలి, సో ఇదే తీసుకున్నాను. క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఫస్ట్లీ ఒక ఫోటో వేసుకొని అది మిగిలిన ఫొటోస్ మనం యాడ్ చేద్దాము. ఫస్ట్ ఫోటో ఇది ఒకటి యాడ్ చేసుకున్నాను. దీనికి ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్, యాడ్ ఎఫెక్ట్. ఇక్కడ మాస్క్ ఉంది కదా, మాస్క్కి ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ వైప్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి వైప్ సెలెక్ట్ చేసుకోండి, స్టాండర్డ్ సెట్టింగ్స్. ఓకే, వైప్ అనేది మనకి యాడ్ అయింది, చూడండి. ఎఫెక్ట్స్, వైప్. దీన్ని స్టార్ట్ ఉంది కదా, స్టార్ట్ బటన్ పైన 0 ఉంది స్టార్ట్ ధర, దాన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, పర్టికులర్గా ఒక 50% దాకా ఇంక్రీజ్ చేసుకొని, కింద యాంగిల్ ఉంది కదా, యాంగిల్ 90 degrees పెట్టేస్తున్నాను. అప్ అండ్ డౌన్లో ఎఫెక్ట్ ఉండాలి కాబట్టి ఎఫెక్ట్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ ఫెదర్ ఉంది కదా, ఫెదర్ ఆప్షన్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, కొంచెం ఎఫెక్ట్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు ఎండ్ నుంచి కూడా తగ్గించేద్దాం. ఓన్లీ ఫోటో కనిపించేలాగా చూసుకుందాం. కొంచెం ఇది ఎక్కువ తక్కువ పెట్టేసుకోండి, మనకి ఫోటో అనేది సెట్ అయిపోద్ది. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ని కాపీ చేసుకున్నాను. ఓకే, నా నెక్స్ట్ ఫోటోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకేసారి ఇంపోర్ట్ చేసుకుంటాను. అన్ని ఫొటోస్ ఇంపోర్ట్ అయిపోయి నాకు ఇందాక ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాను కదా, వీటికి పేస్ట్ చేసేద్దాం. అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఎఫెక్ట్ పేస్ట్ అయిపోయాక ఇప్పుడు ఫోటో సెట్టింగ్స్, పైన ఉన్న ఫోటో లేయర్స్ బట్టి అనమాట. ఈ లేయర్స్ బట్టి మన ఫొటోస్ లైన్ అనేది ఉంటుంది. ఫస్ట్ లేయర్ పైన ఉండాలి, సో ఈ ఫోటోని పైకి. సెకండ్ లేయర్ కొంచెం కిందకి లేదా మిడిల్ కొంచెం అడిగి సెట్ చేసుకున్నాం. ఓకే, థర్డ్ లేయర్ కొంచెం కిందకి. ఇది చూడండి, లాస్ట్ ఫోటో మనకి ఫేస్ కనిపించకుండా వచ్చేసింది, అంటే మన ఎఫెక్ట్ వల్ల. సో దీన్ని ఎండ్ తగ్గించుకొని స్టార్ట్ తగ్గించుకుందాం. ఎండ్ ఎక్కువ చేసుకుని స్టార్ట్ తగ్గిద్దాం. సో మన ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఫోటోని కొంచెం కిందకి తీసుకుందాం. ఒక్క నిమిషం, ఇది కూడా కొంచెం ఎండ్ తగ్గిద్దాం. స్టార్ట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటే పైన సెట్ అయిపోద్ది. అండ్ మన ఫస్ట్ చేసిన ఫోటో ఉంది కదా, సైజ్ సరిపోలేదు చూడండి, పోర్ట్రేట్ కాబట్టి మన ఫొటోస్ బట్టి ఉంటుంది అనమాట.
మనం సెలెక్ట్ చేసుకునే ఫొటోస్ బట్టి అండ్ ఇంపోర్టింగ్ కొంచెం కింద సెట్ చేసుకుందాం. ఓకే, ఈ ఫోటో కూడా కొంచెం సెట్ చేసుకొని కొంచెం దీన్ని తగ్గించేసుకుంటే కొంచెం బయటకు కనిపిస్తుంది. ఈ లేయర్ని పైకి తీసుకుంటే తగ్గిద్దాం. మనం తీసుకున్న ఫొటోస్ అండ్ దాని లేయర్స్. ఓకేనా, ఒక ఎఫెక్ట్ ఫస్ట్ దానికి ఒకదానికి ఎఫెక్ట్ క్రియేట్ చేసుకున్నాను, మిగిలినన్నిటికీ సేవ్ చేశాను. దీన్ని ఎక్స్పోర్ట్ సేవ్ యాజ్ కంటెంట్ ఫ్రేమ్ పిఎన్జీ క్లిక్ చేసుకుంటే ఎక్స్పోర్ట్. వీటికి మనం మర్జ్ చేసుకుని ఇమేజ్ వచ్చేస్తుంది అనమాట. నేను సేవ్ చేసుకోవచ్చు. మన వాట్సాప్ గ్రూప్లో ఈ వైప్ ఎఫెక్ట్ ఇచ్చాను, లింక్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈ వైప్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది రైట్ మోషన్లోకి. రైట్ మోషన్లో ఓపెన్ అయినాక వెరిఫై లింక్ వస్తుంది. వెరిఫై లింక్ని ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. మీకు ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ క్లిక్ చేసుకుంటే ఈ మనం చేసిన ఇప్పుడు ఈ ఫైల్ ఇంపోర్ట్ని క్లిక్ చేసుకుంటే మనం ఎడిట్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీకు చూపిస్తుంది కంటిన్యూ టైం లైన్. ఓకే, ఇక్కడ మీరు ఒక ఫోటో ఏదన్నా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఇది కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి దీన్ని మళ్ళీ ప్లస్ సింబల్, సేమ్ ప్రాజెక్ట్, యాడ్ ఫొటోస్. ఈ ఫొటోస్ ఏమైనా ఉంటే 1 2 3 4 లైన్గా ఫొటోస్ యాడ్ చేసుకొని ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అన్నిటికీ సేమ్ ఎఫెక్ట్ పెట్టేసి మనకున్న లేయర్లో ఫస్ట్ ఉన్న ఫోటో పైన, లేయర్లో ఉన్న సెకండ్ ఫోటో సెకండ్ ప్లేస్లో పెట్టేసుకొని ఇంక ఎఫెక్ట్ యాడ్ కాలేదు, పేస్ట్. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కొంచెం జూమ్, వేరే సైజ్ ఉంది కాబట్టి జూమ్ చేసుకున్నాను. ఇందాకే కింద ఎక్కువ వచ్చింది అనుకుంటే మనం చెప్పాను కదా, ఎండ్ తగ్గించేసుకోండి కొంచెం. ఇది కొంచెం పెంచేసుకోండి. ఈ ఫోటో పైన పెట్టేసుకుంటే ఫోటో పైన చూపిస్తుంది. దీన్ని కొంచెం కింద సెట్ చేసుకుందాం. నెక్స్ట్ థర్డ్ ఫోటో, మనకి ఇది మొత్తం ఎండ్ ఎక్కువ వచ్చేసింది, పైన ఫోటో తగ్గిపోయింది. సో ఎండ్ తగ్గించేసుకొని మనకి కింద వస్తున్నాయి కదా, మన ఫేసే ఇంపార్టెంట్. సో దీన్ని తగ్గించేసుకుందాం, దీన్ని జూమ్ చేసేసుకుందాం. సెట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. ఇక్కడ ఒకటి నా ఫోటో ఎందుకు మరి నాకు తీసేస్తాను అంటే వందే పెడదాం ఆడ కూడా. జూమ్ చేసుకొని అండ్ ఎఫెక్ట్ ఇది కొంచెం తగ్గించేసుకుందాం. ఇది కొంచెం తగ్గించేసుకుంటే కొంచెం బ్రైట్నెస్ వస్తుంది. ఓకే, ఇలా మన ఫోటోస్కి అనేది ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పోర్ట్ కరెంట్ ఫ్రేమ్, ఎక్స్పోర్ట్, సేవ్, డన్. థ్యాంక్ యూ.